హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్చర్. విమెన్ సెంట్రిక్ చిత్రాలతో అనుపమ పరమేశ్వరన్ తన కెరీర్ డ్యామేజ్ చేసుకుంది, కానీ ఫ్లాపులో ఉన్న హీరోస్ కి మాత్రం హిట్లు ఇచ్చి లక్కీ హీరోయిన్ అయిపోయింది. 3 ఇండస్ట్రీస్లోని 3 హీరోస్కి హిట్లు అందించింది ఈ కేరళ కుట్టి. ఆ హీరోస్ ఎవరో లుక్కేద్దామా? కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ ఈ ఏడాది మామూలు జోరు చూపించలేదు. ఈ 10 నెలల కాలంలో 1 డజన్ చిత్రాలతో సందడి చేస్తే అందులో 4 ఫిల్మ్స్ సూపర్ డూపర్ హిట్స్. విమెన్ సెంట్రిక్ చిత్రాలే ఆమె ఇమేజ్ డ్యామేజ్ చేశాయి, కానీ మిగిలిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఈ 4 సినిమాల్లో 3 ఫ్లాప్ హీరోస్ కి హిట్ ఇచ్చి లక్కీ భామగా మారిపోయింది కర్లీ హెయిర్ గర్ల్. అందులో ఫస్ట్ చెప్పుకోవాల్సింది బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన రాక్షసుడు తర్వాత అతడి ఖాతాలో హిట్టే లేదు. అల్లుడు అదూర్స్, ఛత్రపతి హిందీ రీమేక్, భైరవం ఫ్లాప్స్ గా నిలిచాయి. కిష్కిందపురితో బెల్లంకొండను మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కించింది అను. బైసన్ తన తొలి సినిమా అంటూ ధ్రువ్ విక్రమ్ చేసిన వ్యాఖ్యలు కలెక్షన్స్ పై ప్రభావితం చేయలేకపోయాయి. మారీ సెల్వరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ స్పోర్ట్స్ డ్రామా తమిళంలో మంచి వసూళ్లను సాధించింది. అనుపమ పరమేశ్వరన్ నటించిన ఈ సినిమా ఇప్పటి వరకు 55 కోట్లను క్రాస్ చేసి ధ్రువ్ ఖాతాలో ఫస్ట్ హిట్ వేసింది. అంతకుముందు నటించిన ఆదిత్య వర్మ మహాన్ వెరీ బ్యాడ్ రిజల్ట్స్ చవిచూశాయి. ధ్రువ్తో లవ్ ట్రాక్ నడుపుతుందన్న రూమర్ కూడా సినిమాకు ప్లస్ అయిందంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. కిష్కిందపురి అండ్ బైసన్ కు మధ్యలో రిలీజ్ అయిన మలయాళ ఫిల్మ్ పెట్ డిటెక్టివ్ కూడా కేరళలో మంచి వసూళ్లను రాబట్టుకుంది. తక్కువ బడ్జెట్తో తెరకెక్కిన పెట్ డిటెక్టివ్ ఇప్పటి వరకు 20 కోట్లను వసూలు చేసింది. షరీఫ్ యూధీన్ ఇటు హీరోగా ఇటు నిర్మాతగా సక్సెస్ అయ్యాడు. షరీఫ్ అంతకుముందు నటించిన ఫిల్మ్ సంశయం కూడా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇలా 3 హీరోల పాలిట లేడీ లక్కగా అవతరించింది అనుపమ. సల్మాన్ ఖాన్ ఆన్ టైం షూటింగ్ కి రాడు. బాలీవుడ్ లో ఈ టాపిక్ నెవర్ ఎండింగ్ స్టోరీలా మారిపోయింది. సికిందర్ ఫ్లాప్ కి సల్మాన్ చెప్పిన టైంకి రాకపోవడానికి కారణం అంటూ ఏఆర్ మురుగదాస్ వ్యాఖ్యానించటం, ఆమీర్ సరదాగా ఇలాగే అనటం, దీపిక ఇలాంటి ప్రస్తావనే తేవటం కూడా సల్లూబాయ్ వైపు వేలెత్తేలా చేశాయి. కానీ మురుగదాస్కి సల్మాన్ కౌంటర్ ఇవ్వడంతో కాంట్రవర్సీ సద్దుమణిగింది అనుకునేలోపు మళ్లీ టార్గెట్ అవుతున్నాడు సల్మాన్. ఈసారి సల్మాన్ ని ఇరికించింది ఎవరో చూద్దామా? సల్మాన్ ఖాన్ చెప్పిన టైంకి రాడు అన్న టాపిక్ ఆపినా ఆగేటట్లు లేదు. ఏఆర్ మురుగదాస్ మొదలుపెట్టిన ఈ చిచ్చు ఇంకా కొనసాగుతూనే ఉంది. సికిందర్ డిజాస్టర్ కావడానికి సల్మానే రీజన్ అని, సెట్కి లేటుగా వచ్చేవాడని, మార్నింగ్ తీయాల్సిన సన్నివేశాలు రాత్రి తీయాల్సి వచ్చేదని, దీనివల్ల ఎమోషనల్ సీన్స్ దెబ్బతిన్నాయని చెప్పుకొచ్చాడు. దీనిపై రీసెంట్లీ కౌంటర్ ఇచ్చాడు సల్మాన్. మద్రాసి హీరో ఉదయం 6 గంటలకే వచ్చేసేవాడు, అదేమైనా బ్రహ్మాండంగా ఆడిందా అంటూ సెటైర్ వేసేసరికి ఇష్యూ క్లోజ్ అయింది అనుకున్నారు, కానీ మళ్లీ చెలరేగింది. దానికి రీజన్ అయ్యాడు బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ. ఓజీతో విలన్ గా టాలీవుడ్ తెరంగేట్రం చేసిన ఇమ్రాన్ హష్మీ హిందీలో హక్ అనే ఫిల్మ్ చేస్తున్నాడు. షాబోనా వర్సెస్ అహ్మద్ ఖాన్ కేసు ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 7న థియేటర్లోకి రాబోతోంది. యమీ గౌతమ్ ఫీమేల్ లీడ్. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇమ్రాన్ హష్మీ తనలా చెప్పిన టైంకి షూట్కొచ్చే అతి కొద్ది నటీమణుల్లో ఎమీ గౌతమ్ ఒకరు అంటూ ప్రశంసించాడు. అక్కడితో ఊరుకున్నాడా? ఇప్పటికీ చాలా మంది యాక్టర్లు చెప్పిన టైంకి సెట్ కి రారు అనడంతో సల్మాన్ టార్గెట్ అయ్యేలా చేశాడు. హీరో ఇమ్రాన్ హష్మీ అన్నది ముమ్మాటికి సల్మాన్ ఖాన్నే అంటున్నారు సోషల్ మీడియా సైనికులు. ఎందుకంటే టైగర్ 3లో కండల వీరుడితో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు ఇమ్రాన్. సో అప్పుడు కూడా సల్లూభాయ్ ఇలాగే చేసి ఉంటాడని కామెంట్లు పెడుతున్నారు. మురుగదాస్ ఇమ్రానే కాదు, ఫ్రెండ్ అమీర్ ఖాన్ కూడా గతంలో ఓ ఇంటర్వ్యూలో అందాజ్ ఆప్నా టైంలో సల్మాన్ షూట్కి లేటుగా వచ్చాడని మెల్లిగా అంటించాడు. మొన్న దీపిక కూడా 8 అవర్స్ వర్కింగ్ పై మాట్లాడుతూ కొందరు టాప్ హీరోలు ఆన్ టైంకి సెట్కు రారు, కానీ హీరోయిన్ కావడంతోనే తాను టార్గెట్ అయ్యానంటూ చెప్పుకొచ్చింది. మొత్తానికి బాలీవుడ్ లో సల్మాన్ లేట్ అటెండెన్స్ నెవర్ ఎండింగ్ టాపిక్ అవుతున్నట్లే కనిపిస్తోంది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో రిలీజ్ అయిన సినిమాలు టాలీవుడ్ కి హోప్ ఇచ్చాయి. ఇక డ్రై సీజన్ నవంబర్ బరిలో కూడా చెప్పుకోదగ్గ చిత్రాలే రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. మరో 100 crore ఫిల్మ్ అకౌంట్ లో వేసుకునేందుకు మలయాళ స్టార్ మోహన్ లాల్ భారీ బడ్జెట్ ఫిల్మ్ తో వస్తుంటే ఫ్లాపుల్లో ఉన్న హీరోస్ గట్టెక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. వాళ్ళెవరో లుక్కేద్దామా? ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ టాలీవుడ్ కి కలిసొచ్చింది. ముఖ్యంగా సెప్టెంబర్, అక్టోబర్ నెలలో వచ్చిన లిటిల్ హార్ట్స్, మిరాయ్, కిష్కిందపురి, ఓజీ, కేరాంప్, తెలుసు కదా చిత్రాలు మంచి వసూలును సాధించాయి. ఇక అక్టోబర్ మంత్ ఎండింగ్ నుండే నవంబర్ నెలకు లీడ్ తీసుకున్నాయి బాహుబలి ది ఎపిక్ అండ్ మాస్ జాతర చిత్రాలు. డార్లింగ్ మూవీ సంగతి పక్కన పెడితే వరుస ఫ్లాపుల్లో సతమతమవుతున్న రవితేజ ఖాకీ షర్ట్ సెంటిమెంట్ ని నమ్ముకుని మాస్ జాతరతో వచ్చేస్తున్నాడు. అక్టోబర్ 31న సాయంత్రం ప్రీమియర్స్ తో రచ్చరచ్చ చేయనున్నాడు మాస్ రాజా. ఈ ఏడాది హ్యాట్రిక్ 100 crore చిత్రాలతో జోరు చూపిస్తున్న మోహన్ లాల్ నుండి రాబోతున్న బైలింగ్వల్ ఫిల్మ్ వృషభ నవంబర్ 6న థియేటర్లోకి రాబోతోంది. రిలీజ్ కి ఇంకా పట్టుమని 10 రోజులు కూడా లేదు, కానీ ఎక్కడా ప్రమోషన్ల హడావిడి కనిపించట్లేదు. ఇప్పటికీ అక్టోబర్ నుండి నవంబర్ కు వాయిదా పడ్డ వృషభ అనుకున్న టైం వస్తుందో రాదో కూడా
అనుమానంగా ఉంది. కుబేరా థామాతో అటు టాలీవుడ్ ఇటు బాలీవుడ్ లో జోరు చూపిస్తున్న రష్మిక నుండి రాబోతున్న మిడ్ రేంజ్ ఫిల్మ్ ది గర్ల్ ఫ్రెండ్ నవంబర్ 7న థియేటర్లోకి రాబోతోంది. ఇక అదే రోజు జటాధరతో వస్తున్నాడు సుధీర్ బాబు. మా నాన్న సూపర్ హీరో ఫ్లాప్ తర్వాత సుధీర్ బాలీవుడ్ లో హీరోగా తేల్చుకునేందుకు రెడీ అవుతూ ఉంటే ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇక అదే రోజు మసూద్తో పాపులర్ అయిన తిరువీర్ విలేజ్ డ్రామా ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షోతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. పరేషాన్ ఫ్లాప్ తర్వాత 2 years గ్యాప్ ఇచ్చిన తిరువీర్ ఈ సినిమా తనకు బౌన్స్ బ్యాక్ అవుతుందని ఆశిస్తున్నాడు. లోకాతో ప్రొడ్యూసర్ గా భారీ ప్రాఫిట్ చూసిన దుల్కర్ సల్మాన్ నెక్స్ట్ హీరో కమ్ ప్రొడ్యూసర్ గా డ్యూయల్ రోల్ పోషించబోతున్నాడు. ఆ సినిమా రిజల్ట్ నవంబర్లోనే తేలనుంది. కామెడీ చిత్రాలతో ఆడియన్స్ ని అలరించిన అల్లరి నరేష్ ఇప్పుడు డిఫరెంట్ జోనర్ సినిమాని తీసుకురాబోతున్నాడు. ఇక డబుల్ స్మార్ట్ రిజల్ట్ తర్వాత ఓల్డ్ ఫార్మాట్ లోకి వచ్చేసిన రామ్ పోతినేని కూడా నవంబర్లో రిలీజ్ కి రెడీ అవుతున్నాడు. లోకాతో నిర్మాతగా మారి భారీ సక్సెస్ అందుకున్న దుల్కర్ సల్మాన్ నుండి రాబోతున్న పీరియాడిక్ డ్రామా కాంతా సెప్టెంబర్ 12న రావాల్సిన ఈ సినిమా నవంబర్ 14కి పోస్ట్ పోన్ అయింది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను రాణా దగ్గుబాటితో కలిసి నిర్మిస్తున్నాడు దుల్కర్. ఇక అదే రోజు చాందిని చౌదరి విక్రాంత్ సంతాన ప్రాప్తిరస్తు రాబోతోంది. వెన్నెల కిషోర్, తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం కీ రోల్స్ ప్లే చేస్తూ ఉండడంతో సినిమాపై బజ్ ఏర్పడింది. కామెడీ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన అల్లరి నరేష్ ఈ మధ్య సీరియస్ పాత్రలోకి షిఫ్ట్ అయ్యాడు. అదే టైంలో డిఫరెంట్ స్టోరీస్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. వాటి రిజల్ట్ ఎలా ఉన్నా ఎక్స్పెరిమెంట్స్ ఆపడం లేదు. బచ్చల మళ్ళీ ఆ ఒక్కటి అడుగు చిత్రాలతో కాస్త డీలాపడ్డ నరేష్ ఇప్పుడు హారర్ థ్రిల్లర్ 12A రైల్వే కాలనీతో నవంబర్ 21న థియేటర్లోకి రాబోతున్నాడు. పొలిమేర 2 రైటర్ అనిల్ ఈ సినిమాకు స్టోరీ అందించడంతో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది ఈ సినిమా. సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. నవంబర్ ఎండింగ్ లో వచ్చేస్తున్నాడు రామ్ పోతినేని. రెడ్ తర్వాత వచ్చిన 2 ఫిలిమ్స్ ద వారియర్స్ కంద జలక్కిస్తే ఇక భారీ అంచనాలతో వచ్చిన డబుల్ స్మార్ట్ బాక్స్ ఆఫీస్ వద్ద బొక్కబోర్ల పడ్డంతో మాస్ నుండి క్లాస్ ఇమేజ్ కు షిఫ్ట్ అయిన ర్యాపో ఆంధ్ర కింగ్ తాలూకా అంటూ రాబోతున్నాడు. లవర్ బాయ్ లుక్ లోకి వచ్చాడో లేదో తనలో టాలెంట్ బయటపెట్టాడు. లిరిసిస్ట్ కమ్ సింగర్ గా మారిపోయాడు. నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆంధ్ర కింగ్ తాలూకా ర్యాపోకి మళ్ళీ కంబ్యాక్ అవుతుందో లేదో. అడ్విశేష్ డెకాయిట్ క్రిస్మస్ రేస్ నుంచి తప్పుకొని మరో పండుగపై కర్చీఫ్ వేసింది. ఫ్యామిలీ మ్యాన్ 3 ఎప్పుడెప్పుడా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కోసం రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. వీటితో పాటు మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ ఈ సినీ రౌండప్ లో చూసేద్దాం. ఓటీటీ ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ద ఫ్యామిలీ మ్యాన్ 3 సిరీస్ రిలీజ్ డేట్ లాక్ అయింది. మనోజ్ బాజ్పేయి ప్రియమణి నటిస్తున్న ఈ సిరీస్ నవంబర్ 21న స్ట్రీమింగ్ కానుంది. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అడ్విశేష్ డెకాయిట్ క్రిస్మస్ రేస్ నుండి తప్పుకొని మరో పండుగపై కర్చీఫ్ వేసింది. నెక్స్ట్ ఇయర్ ఉగాదికి రాబోతోంది డెకాయిట్. మార్చ్ 19, 2026న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. టాక్సిక్ తో పోటీ పడుతోంది డెకాయిట్. అడ్విశేష్ హీరోగా నటించిన క్షణం, గూఢచారి చిత్రాలకు సినిమాటోగ్రఫర్ గా పనిచేసిన షానిల్ డియో ఈ చిత్రంతో దర్శకుడిగా మారబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కెరియర్ టర్నింగ్ పాయింట్ గా మారిన ఫిల్మ్ ఖైదీ. ఈ కల్ట్ క్లాసిక్ మూవీ వచ్చి 42 ఏళ్లు పూర్తయ్యాయి. 1983 అక్టోబర్ 28న రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో మంచి హిట్. 42 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మెగాస్టార్ టీమ్ స్పెషల్ వీడియోని పంచుకుంది. మాలీవుడ్ హీరో దిలీప్ అప్కమింగ్ ఫిల్మ్ భా 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 రిలీజ్ డేట్ లాక్ చేశారు మేకర్స్. డిసెంబర్ 18న థియేటర్స్ లో సందడి చేయబోతోంది. ఇందులో మోహన్ లాల్ క్యామియో రోల్ పోషించబోతున్నారని సమాచారం. సో చూసారు కదా, ఇది వాల్టీ మూవీ మిక్చర్. నెక్స్ట్ మూవీ మిక్చర్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.